జనాభా తగ్గాల అంటే మొన్నటి వరకు తగ్గాలి అనే వారే ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే జనాభా తగ్గడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించేవారు. ప్రభుత్వాలు కూడా అందుకు తగ్గట్టుగా నియంత్రణ చర్యలు చేపట్టి సక్సెస్ ను సాధించాయి. కానీ ఇప్పుడు మాత్రం రివర్స్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు దేశ జనాభా పెరగాల అన్న ప్రశ్న పెరిగిపోతోంది. అందుకు తగ్గట్టుగా ముందడుగు వేసిన ఏపీ సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. జనాభా పెంచాలని పిలుపునిచ్చారు. అందుకు 3వ బిడ్డకు 30,000, 4వ బిడ్డకు 40,000 ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. జనాభా తగ్గిపోతా ఉంది. ఎప్పుడైతే ఆదాయం పెరుగుతా ఉందో ఆటోమేటిక్ గా కొంతమంది ఒక పిల్లవాడితోనే సర్ది పెట్టుకుంటున్నారు. ఒకవేళ మగ పిల్లవాడు కాకపోతే మళ్ళా ట్రై చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే దీనివల్ల 2.1 జనాభా ఉండాలి రీప్లేస్మెంట్ లెవెల్కి. అంటే జీవిత కాలంలో ఒక దంపతులు 2.1కి జన్మనిస్తే జనాభా నియంత్రణ అంటే సమగ్రంగా జరుగుతుంది. కానీ కొన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయింది. ముసలివాళ్ల సంఖ్య పెరిగింది. 3వ చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు చెప్పండి అమ్మా, మీరేమంటారు? మీరే సృష్టి కర్తలు, మీరు లేకపోతే సృష్టి లేదు. అలాంటి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను వస్తాను. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారం అని. కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఏపీ సీఎం చంద్రబాబు ఎందుకు బెస్ట్ ఆఫర్ ఇచ్చారు? భవిష్యత్తులో ఏం జరుగుతోంది? దేశ జనాభా పెరగటం వల్ల లాభం ఏంటి? ఎందుకు ఇంతకాలం తగ్గాలని ప్రచారం చేశారు? ఇప్పుడు ఎందుకు పెరగాలి? ఎందుకు నేతలు పిలుపునిస్తూ ఉన్నారు? అంటే దీనికి ఓ లెక్క ఉంటుందంటున్నారు పెద్దలు. ఇప్పటికే జనాభా తగ్గిపోతున్న జపాన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పిల్లలను కనాలంటూ ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తోంది. ఇక చైనా కూడా జనాభా నియంత్రణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని మూల్యం చెల్లించుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ యూత్ కంటే సీనియర్ సిటిజన్స్ ఎక్కువ ఉన్నారు. దీంతో చైనా కూడా పిల్లలను కనాలంటూ ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటిస్తోంది. వీటన్నింటినీ గమనించిన చంద్రబాబు జనాభా పెంచాలన్న నిర్ణయానికి వచ్చారు. అందుకే ఆఫర్లు కూడా ప్రకటిస్తూ ఉన్నారు. అంటే భవిష్యత్తులో దేశం జనాభా సంక్షోభం ఎదుర్కొంటోందా? జనాభా పెంచేందుకు కేంద్రం కూడా పాలసీ ప్రకటిస్తుందా? జనాభా ఇప్పుడే ఆదాయంగా మారబోతుందా? ప్రపంచానికి యూత్ మ్యాన్ పవర్ అవసరం వచ్చిందా అన్న చర్చ సాగుతోంది. ఇక పిల్లల్ని పెంపకాన్ని భారంగా కూడా భావించద్దంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పుకొస్తున్న పరిస్థితి. జనాభాను పెంచాలంటూ కూడా మహిళలను సృష్టికర్తలు అంటూ కూడా ఆయన సభలో చెప్పడం జరిగింది. దేశంలో పెరుగుతున్న జనాభాపై చాలా వరకు ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈ పిలుపునిచ్చారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి అనాలిసిస్ ని మా కలీగ్ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ఓటి ఆశ. చూసాం, ఒకరు ముద్దు ఇద్దరు వద్దు అని చెప్పి జనాభా నియంత్రించడానికి ఎంత వరకు చర్యలు తీసుకోవాలో అంతవరకు చర్యలు తీసుకున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కానీ ఇవన్నీ వచ్చినటువంటి సందర్భం చూసాం. కానీ ఇప్పుడు చెప్తున్నది ఏంటి? ఇద్దరు కాదు ముగ్గురైనా ఓకే అంటున్నారు. ఈ సందర్భం ఇప్పుడే కాదు, గతంలో కూడా ఏపీ సీఎం చంద్రబాబు స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇప్పుడైతే దానికి ఏ విధంగా సహకరిస్తున్నాము? ముగ్గురుంటే కనుక 30,000, నలుగురుంటే కనుక 40,000 అంటున్నారు. ఇప్పుడు పెరుగుతున్నటువంటి సందర్భాలు అంటే ఆర్థిక భారం ఏ విధంగా పెరిగిపోతుందో మనం గమనిస్తూనే ఉంటున్నాం. ఒక్క పిల్లల్ని అంటే ఒక్క చైల్డ్ ని పెంచడానికి ఏ విధంగా భారం పడుతుందో ఈ రోజుల్లో అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. 30,000, 40,000 పుట్టిన వెంటనే ఇస్తామంటే అది ఎంతవరకు సరిపోతుంది అనేది ఒక పాయింట్. నెక్స్ట్ ఇప్పుడున్న దాంట్లోనే జనాభాకి ఉద్యోగాలు లేక నిరుద్యోగిత ఏ విధంగా పెరిగిపోతుందో కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి అదొక అంశం. ఇక ఏదైతే పెంచడం గురించి మాట్లాడుతున్నామో దాంట్లో భాగంగానే అమ్మఒడి ఏదైతే వీళ్ళు తల్లికి వందనం అంటున్నారో ఆ తల్లికి వందనాన్ని కూడా పెంచే ఆలోచన అన్నారు. ఎంతవరకు పెంచుతున్నారు అని క్లారిటీ ఇవ్వలేదు. ఇక్కడ మరొక పాయింట్. ఓకే, గతంలో ఏదైతే చైనా ఫస్ట్ టాప్ ప్లేస్ లో ఉండేది కాబట్టి ఇప్పుడు అక్కడ జనాభా తగ్గింది, మన ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. కానీ ఇప్పుడు అక్కడ ఏంటి? యూత్ పర్సెంటేజ్ తగ్గిపోయింది, వృద్ధులు సీనియర్ సిటిజన్ పర్సెంటేజ్ ఎక్కువైపోయింది. సో కష్టపడే వారి సంఖ్య తగ్గిపోవడం వల్ల డెవలప్మెంట్ అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు కూడా మనకి ఇక్కడ అదే జరగబోతుంది. కాబట్టి ఏపీలో జనాభా పెరుగుదలకి అంటే జనాభా సంబంధించి సంక్షోభం రాకుండా ఉండడానికి ఇప్పటి నుంచి చర్యలు చేపట్టబోతుందని తెలుస్తుంది. అందుకే ఒక స్టేట్మెంట్ చెప్పారు అక్కడ, పిల్లలు అనేది భారం కాదు సంపద కింద మార్చిపోయే విధానం వస్తుంది.
ఆ విధంగా నేను ముందుకు తీసుకెళ్తానని చెప్తున్నారు సీఎం. సో ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది ఏంటి అనేది పక్కన పెడితే ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మొన్నటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు మారుతున్నటువంటి మాటలు వెనుకున్నటువంటి కారణాలు ఏంటనేది మాట్లాడదాం. ఏ విధంగా పెరిగినటువంటి జనాభాకి వసతులు కావచ్చు, లేదంటే కనుక ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఏ విధంగా కల్పించబోతున్నారో మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు చింతపల్లి మసూదన్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి. మనకి టీడీపీ నుంచి ఉట్ల సురేంద్ర నాయుడు గారు ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో ఇద్దరికి కూడా. ఫస్ట్ మసూదన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. మీరే అంటారు, అంటే ఒక పొలిటీషియన్ లాగా పక్కన పెట్టి ఒక ఏపీ పౌరుడిగా చెప్పండి, ఈ జనాభా పెరుగుదల అనేది మీరు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారా, లేదంటే తప్పు అంటారు ఈ నిర్ణయాన్ని? ఇప్పుడు జనాభా పెరుగుదల అనేటువంటిది న్యాచురల్ గా జరుగుతుంటుంది. ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళ వాళ్ళ యొక్క స్టాండర్డ్స్, ఇప్పుడు నా కుటుంబం, ఇంకో కుటుంబం వాళ్ళ యొక్క స్థితిగతుల గురించి బిడ్డలు కనాలా, ఎంతమందిని కనాలా అనేటువంటిది వాళ్ళకి సంబంధించిన విషయం. దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు పొలిటికల్ అనాలిసిస్ లో తీసుకెళ్లి జనాభాని పెంచండి, సంపదను సృష్టించండి అనేటువంటిది అది ఒక ఆయనకి మైండ్ ఏమైనా రిపేర్ అయిందా లేకుంటే రిటైర్ స్టేజ్ లో కూర్చోడో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను 30,000 ఇస్తాను ఒక బిడ్డ కంటే, 3వ బిడ్డ 4వ బిడ్డ కంటే 40,000 ఇస్తాను అంటున్నాడు. అసలు ఒక బిడ్డ కనిన తర్వాత ఒక తల్లి ఒక బిడ్డకి జన్మనిచ్చేదానికి ముందు నుంచి కూడా ఆ బిడ్డకి ఎన్ని సౌకర్యాలు కావాలి, బిడ్డ బయట వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి సౌకర్యాలు కావాలి, వాళ్ళ విద్యాబుద్ధులు ఏ విధంగా నేర్పించాలి, వాళ్ళకి పెళ్లిళ్ళు ఏ విధంగా చేయాలి, వాళ్ళ జీవితంలో ఏ విధంగా సెటిల్ చేయాలి అనేటువంటిది పెద్ద టాస్క్ ఇప్పుడు ప్రపంచంలో. ప్రతి ఒక్కరికి అన్ని దేశాల్లో కూడా పెద్ద టాస్క్. అటువంటి పరిస్థితుల్లో ఒక బిడ్డ నువ్వు ఇచ్చేటువంటి 30,000కో 40,000కో ఆశపడి ఒక బిడ్డని కంటే ఆ బిడ్డ యొక్క పోషణ ఏ విధంగా చూడాలనేటువంటిది ఆ కుటుంబం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ రోజు బిడ్డలను ఏ విధంగా పెంచాలంటే మేము కావాల్సిన విద్యకు కావాల్సిన సపోర్ట్ చేస్తామంటున్నారు. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వస్తువులు కల్పిస్తున్నాము, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము. ఏదైతే ఇంగ్లీష్ మీడియం కావచ్చు, లేదంటే అంతకు మించి మనకి ప్రైవేట్ కాన్వెంట్స్ లో ఏదైతే బోధన లభిస్తుందో ఆ విధమైనటువంటి విద్య మేము అందిస్తామని చెప్పారు. సో విద్యకు సంబంధించి ఎక్కడ అడ్డంకులు లేకుండా ముందుకెళ్తామన్నారు. సో ఆ విద్యకు సంబంధించి కూడా తల్లికి వందనం పెంచుతామని చెప్పారు స్టేట్మెంట్ లో. ఇప్పుడు మేడం, ఇప్పుడు వాళ్ళు చెప్పేటువంటి కూడా ఆమోదయోగ్యంగా లేనటువంటివి, ఆచరణ సాధ్యంగా హామీలు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ చూడండి, ఒక 18 వయసు నిండినటువంటి ప్రతి మహిళకి కూడా ఆడబిడ్డ నిధి అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా నెలకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు 2 సంవత్సరాలు గడుస్తున్నా సరే అటువంటి ఆడబిడ్డ నిధి అనేటువంటిది ఒక పైసాన ఇచ్చాడా? లేదు. అంటే ఆడబిడ్డ నిధి అనేటువంటి 1,500 వీలకపోతే రేపు బిడ్డను కన్న తర్వాత 30,000 40,000 ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా? నిన్ను అమ్మేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఉందా? సరే, ఓకే, 22 లక్షల రూపాయలు, 22 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. ఈ రోజు ఎన్ని లక్షల ఉద్యోగాలు? 22 లక్షలు ఒక ఇంగ్లీష్ ఛానల్, 22 లక్షలు ఇంగ్లీష్ ఛానల్ కే ఇచ్చాడు. అటువంటి ఉద్యోగాలు ఏమన్నా ఇచ్చాడా? ఇంకోటి నిరుద్యోగ వృత్తి ప్రతి యువకాలంలోనే చంద్రబాబు నాయుడు కొడుకే ఇచ్చాడు. యువకాలంలో ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే మేము ప్రతి ఒక్కరి నిరుద్యోగం ఉంటే నిరుద్యోగ 3,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఎంతమంది నిరుద్యోగులకు ఇచ్చారు? ఫస్ట్ బడ్జెట్ లో వేయలేదు, సెకండ్ బడ్జెట్ లో వేయలేదు, ఇప్పుడు 3వ బడ్జెట్ కూడా పెట్టాడు. 3వ బడ్జెట్ లో కూడా నిరుద్యోగ వృత్తి మూసేలేదు. అంటే 3 బడ్జెట్లు అయిపోయినాయి, 2 బడ్జెట్లు ఉన్నాయి. నిరుద్యోగ వృత్తి మీరు ఇచ్చారండి? ఏది నిరుద్యోగ వృత్తి మేము ప్రకటించలేదు. జాబ్ క్యాలెండర్లు ఈ రోజు పోలీసులకు కానీ ఇప్పుడు ప్రవేశపెట్టేటువంటి ఉపాధ్యాయుల పోస్టులు కానీ యూనివర్సిటీలో మేనిఫెస్టోలో ఎంత వరకు అమలు చేశారు ఈ రోజు చూసారంటే మేడం? మళ్ళీ మనం మేనిఫెస్టో విషయానికి వెళ్ళిపోతుంటే తప్పుదారి పడుతుంది కాబట్టి కొద్దిసేపు పక్కన పెట్టాలి. చెప్పడానికి కారణం ఏంటంటే జనాభా అనేది తగ్గుదల వస్తుంది. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఏదైతే ఏజ్ పెరుగుతూ వస్తుంది, నిన్న ఉన్నటువంటి వాళ్ళు మన ఏజ్ పెరుగుతుంటుంది తప్ప తగ్గదు. సో ఏజ్ పెరిగినప్పుడు మన యొక్క శక్తి సామర్థ్యాలు కూడా తగ్గుతాయి, డెవలప్మెంట్ కూడా తగ్గుతుంది. కాబట్టి పక్క దేశాలు ఈ విధమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి, మన దేశం అటువంటి పరిస్థితులు రాకూడదు అనే ఒక కారణంతో ఇప్పటి నుంచి పిల్లల్ని అంటే ఆ సంపదని పెంచండి, జనాభాని ఇప్పటి వరకు ఏదైతే ఒకరు చాలనుకున్నామో కాదు, 2 ముగ్గురైనా పర్లేదు, 4 పర్లేదు, మనం ఈ విధంగా వెనకబడిపోవడం కరెక్ట్ కాదు అని ఒక ఉద్దేశం తీసుకొచ్చారు. జనాభా పెంచడం అనేటప్పుడు ఒక మాట చెప్పడం కాదు మేడం. జనాభా పెరిగిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి జనాభాకే ఇక్కడ దిక్కు ముక్కు లేకుండా ఉంది. ఇప్పుడు మళ్ళా జనాభా పెంచడం వల్ల రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం, ఆల్రెడీ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది. 1,73,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి పరిస్థితుల్లో
స్టూడెంట్స్ కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి సౌకర్యాలు పాఠశాలలో లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సౌకర్యాలు అన్నిటి కూడా కట్ చేసేశాడు. ఏది సరిగ్గా లేదు. ఈ రోజు మధ్యాహ్నం భోజనం అందలేదని చెప్పి ఎన్ని ఆమె చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ రియాక్ట్ అయిన పరిస్థితులు మధ్యాహ్నం భోజనం అందలేదని రియాక్ట్ అయిపోయినాడు. ఈ రోజు ఏ వసతులు లేకుండా రియాక్ట్ అవుతున్నారంటే తప్పు జరుగుతుందనే జరగట్లేదనే కదా, అంటే జరగట్లేదనే కదా. ఒకటి మధుసూదన్ రెడ్డి గారు, వాస్తవాలు మాట్లాడదాం. రాజకీయ పార్టీలో ఉన్నారు కానీ ఇక్కడ ప్రజలకి లేదంటే రాష్ట్ర డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కొద్దిసేపు యాజ్ అ పొలిటికల్ లీడర్ గా మీరు పాలిటిక్స్ మాట్లాడొచ్చు, కానీ ఉన్న బట్టి వాస్తవ పరిస్థితులు మాట్లాడదాం. అధికారులు హెచ్చరిస్తున్నారు, డైరెక్ట్ గానే వార్నింగ్ ఇస్తున్నారంటే మీరు ఇది చేసుకోకపోతే కనుక యాక్షన్ తప్పదని వార్నింగ్ ఇస్తున్నట్టే కదా. ఒక నిమిషం అధికార పార్టీ నుంచి కూడా మనం వెర్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, వెయిట్ చేయండి. సురేంద్ర నాయుడు గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే ఆశా గారు. సురేంద్ర నాయుడు గారు చెప్పారు, ఎస్ స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇప్పుడే కాదు, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి చెప్తూనే ఉన్నారు, ఒకరు కాదు ఇద్దరు ముగ్గురు నలుగురైనా పర్వాలేదు, జనాభా అనేది పెంచుదాము, ఎందుకంటే పక్క దేశాల జనాభా ఏ విధంగా ఉంది, తగ్గించడం వల్ల జరిగినటువంటి నష్టాలు ఏంటి, ఏ విధంగా అభివృద్ధి అనేది డౌన్ ఫాల్ అవుతుందనేది చెప్పుకుంటూ వచ్చారు. కానీ పెరగడానికి చేస్తున్నటువంటి కృషి 30,000 ఇస్తాం 40,000 ఇస్తాం అనేది సరిపోతుందా? ఇప్పుడున్నటువంటి ఆర్థిక భారం, పెరుగుతున్నటువంటి ధరలు అన్ని ఏ విధంగా ఉన్నాయో మనకి తెలుస్తోంది. దాన్ని ఏ విధంగా మీరు కంట్రోల్ చేయబోతున్నారు? ఆ నమ్మకం కల్పించాలి కదా ప్రజలకి. అదే ఆశా గారు, ముందుగా మీకు అదేవిధంగా మధుకి ఐనోసులు ఇచ్చిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారాలు. ఆశా గారు, ఇప్పుడు మనం మామూలుగా రాజకీయాలు పక్కన పెట్టి పార్టీలు పక్కన పెట్టి మాట్లాడండి అని చెప్పి మీరు ముందు ఒక మాట ఉన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి పార్టీని పక్కన పెట్టి మనం మాట్లాడాలి అంటే ఈరోజు సగటుగా మ్యారేజ్ చేసుకునేవారు. అంటే ఒకప్పుడు, ఇప్పుడు నేను అనుకోండి ఎగ్జాంపుల్, నేనైనా మధు అయినా నాకు తెలిసి 25, 24, 25 సంవత్సరాల్లో మ్యారేజ్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పిల్లలు 30, 35, 40 సంవత్సరాల వరకు కూడా పెళ్లిళ్ళు చేసుకోనటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. అంటే కొంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నా బిడ్డలు కనడానికి ఆసక్తి చూపించటం లేదు. ఎందుకు అంటే వాళ్ళు ఎలా తయారవుతున్నారంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్, ఎందుకు మనం బిడ్డలు కనడం, వాళ్ళని పోషించడం, ఈ రామాయణం ఇదంతా ఎందుకు మనకు, మనం సంపాదించామా, తిన్నామా, ప్రశాంతంగా ఉందామా అనే మాదిరి ఆలోచిస్తున్నారు. ఆ విధంగా ఆలోచించే దాని వల్ల ఏమవుతుందంటే సగటుగా ఆలోచన విధానానికి కారణం ఏమంటారు? ఇది వరకు మీరు చెప్పిన విధంగా 4-5 అంటే మా అమ్మమ్మల కాలంలో వాళ్ళు కూడా 4-5 పిల్లలు ఉండేవారు, ఆ సంతానాన్ని పోషించేవారు. కానీ ఇప్పుడు ఒక్కరిని కూడా పెంచడానికి భారంగా మారుతున్నాయి కదా పరిస్థితులు. దాన్ని ఎందుకు కన్సిడర్ చేసుకోవట్లేదు? ఒకరిని కూడా మనం ఫుల్ఫిల్ గా వారికి కావాల్సినటువంటి వసతులన్నీ ఇచ్చి పెంచే విధంగా ఆదాయం ఉండట్లేదు కదా. ఆశా గారు, ఇప్పుడు మా ఫాదర్, మా విషయాన్ని తీసుకుంటే మా ఫాదర్, మేము 5 మంది పిల్లలు, 2 ఆడబిడ్డలు, 5 మంది ముగ్గురు మగబిడ్డలు. మాకు ఆ రోజు ఆదాయ వనరు ఏమి లేదు. అంటే గవర్నమెంట్ స్కూల్లోనే చదివాం. మా తమ్ముడు ఎస్ఐగా ఉన్నాడు, మా అన్న ఉపాధ్యాయుడిగా ఉన్నాడు, నేను బిజినెస్ చేస్తున్నా, మా సిస్టర్స్ 2 బిజినెస్ చేస్తున్నారు. అంటే ఆ రోజు ఏమి ఆదాయ వనరు లేకపోయినా 5 మంది బిడ్డల్ని పెంచారు, పోషించారు, గవర్నమెంట్ స్కూల్లోనే చదివించారు. కానీ ఇప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్ కూడా, ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ స్కూల్ మేమేదో చేసేసాము అని వాళ్ళు చెప్పుకుంటూ సంకలు గుద్దుకోవచ్చు. ఎక్కడా కూడా ఏ స్కూల్లో కూడా నిత్యావసర కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా చేసిన పాపాన పోలా. ఈ రోజు గవర్నమెంట్ విషయం పక్కన పెడదాం సార్ కొద్దిసేపు. అందుకే నేను గత ప్రభుత్వం గురించి మాట్లాడడం పాలిటిక్స్ వద్దన్నా. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కి ఏ విధంగా వసతులు కల్పించబోతున్నారు? సురేంద్ర గారు చెప్పండి. పవన్ కళ్యాణ్ ఒక ప్రైవేట్ స్కూల్ ని విజిట్ చేసి, పవన్ కళ్యాణ్ గారే ఒక ప్రైవేట్ స్కూల్ ని విజిట్ చేసి, ఇది గవర్నమెంట్ స్కూలా లేకుంటే ఇది కార్పొరేట్ స్కూలా అన్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంటే, నేను చెప్పట్లేదు. మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక నేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే. అంటే మీరు చూసారంటే స్కూల్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రిఫార్మ్స్ ఈ భారతదేశంలో ఎవరూ చేయలేదు. ఒక నిమిషం, ఆయన కంప్లీట్ చేయాలని మళ్ళీ మీకు టైం ఇస్తాను. ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు అతను 36 ఆరోపణలు చేశాడమ్మా పార్టీ మీద. అప్పుడు మీరు కామ్గా ఉన్నారు. మరి
ఇది రాంగ్ అట్లా కాదండి. స్టేట్మెంట్. నేను మీరు కామ్ గా ఏం మాట్లాడాలి, లేను. నేను ప్రతి మాట్లాడాలి. స్టేట్మెంట్ కి నేను ఆన్సర్ ఇచ్చాను. మీరు కావాలంటే లైవ్ వెనక్కి చూసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ఈ స్టేట్మెంట్స్ వద్దు సురేంద్ర నాయుడు గారు, ప్లీజ్. అతను Please మాట్లాడినప్పుడు 15 నిమిషాలు అట్లా కాదమ్మా, 15 నిమిషాలు నేను కామ్ గా ఉన్నా. అతను ఆపండి మీరు. డిబేట్ అంటే అదేనండి. ఈ point మీరు మాట్లాడేదానికి ఆయన అడిగితే నేను సమాధానం చెప్పాలి, చెప్పాలనేది తప్పు. నేను మాట్లాడేదానికి నేను సమాధానం చెప్పాలి. అదే డిబేట్ ఒక అంటే. నిమిషం, మీకు నేను టైం ఇస్తాను. ఓకే ప్లీజ్. నేనేమంటా, నమ్మకం ఏ విధంగా కల్పించబోతున్నారు అనేది. ఇప్పుడు నమ్మకం కల్పించేదే. మొన్న గవర్నమెంట్ స్కూల్లో కూడా ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ఉత్తీర్ణత శాతం పెంచింది నా ప్రభుత్వం. ఎక్కడ కూడా 5 సంవత్సరాల్లో ఎక్కడ చేయలా. ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూల్ కంటే మించి ఉత్తీర్ణత శాతం పెంచాం. ఆ విధంగానే భవిష్యత్తులో కూడా మీకు ఉద్యోగ అవకాశాలు కానీ మేము వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. నిరుద్యోగ యువత అనే వాళ్ళు, చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత అనే వాళ్ళు ఈ రాష్ట్రంలోనే లేకుండా చేయడమే మా ధ్యేయం. దాంతో పాటు ఎంతమంది బిడ్డలు కన్నా మేము ఆ రోజు చెప్పాం. ఏం చెప్పాం? మీరు ఎంతమంది బిడ్డలుంటే 5 మంది ఉన్నా 10 మంది ఉన్నా అందరికీ కూడా తల్లికి వందనం పేరుతో మేము ఇస్తాం, చదివిస్తాం. ఆ బిడ్డల్ని హక్కును చేర్చుకొని ఎంతవరకు చదువుతారో అంతవరకు చదివించే బాధ్యత కూటమి ప్రభుత్వం అని చెప్పాం. అదే విధంగా ఈ రోజు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం పేరుతో మేము ఇస్తా ఉన్నాం. నిరుద్యోగ యువతకి స్కిల్ ట్రైనింగ్ పెట్టి ట్రైనింగ్ లో చేసి వాళ్ళని ఏ రంగంలో నిష్ణాతులై ఉన్నారో ఆ రంగంలో వాళ్ళని ప్రోత్సహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. మేమేమి 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇచ్చి మూటల మూసే ఉద్యోగాలు మేము అది చేస్తున్నాం. అది చేస్తూ ఈ రోజు 30,000 అంటే ఒకటి సురేంద్ర నాయుడు గారు, ఇది వరకు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ కూడా మీరు వినే ఉంటారుగా. రాజకీయాలు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, కొన్ని డికెట్స్ నుంచి మీరు పాలిటిక్స్ లో కంటిన్యూ అవుతున్నారు. అప్పుడు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఏంటి? ఒకరు ముద్దు ఇద్దరు వద్దు అని చెప్పారు. ఇప్పుడు ఇద్దరు కాదు ముగ్గురైనా ఓకే, నలుగురు అయితే అంతకన్నా ఓకే అంటున్నారు. కారణం అదే ఆశ గారు, నేను ముందే చెప్పా ఆ స్టేట్మెంట్ కు. మీరు అడిగిన ప్రశ్నకు ఫస్ట్ లోనే నేనేం చెప్పానంటే, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఆ రోజు జనాభా పెరుగుతా ఉన్నింది, ఎక్కువ అవుతా ఉన్నింది. ఎక్కువ జనాభా అయిపోతా ఉన్నింది. ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 2, 3 బిడ్డలను కంటా ఉన్నారు. ఈ రోజు ఏం చేస్తున్నారు? స్టేట్మెంట్ ఎట్లా ఉందంటే, పెళ్లి కాని వాళ్ళ పిల్లలను కనట్లేదు కాబట్టి పెళ్లి అయిన వాళ్ళు ఇద్దరికి మించి 3, 4 కనంటున్నారు. నేను అదిగా చెప్పను. ఈ రోజు పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపించటం లేదు యువత. పెళ్లి చేసుకున్నా ఒకవేళ బిడ్డలు కనడానికి ఆసక్తి చూపించటం లేదు. ఆ రోజు పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు 2, 3 కనేదానికి ఇష్టపడతా ఉన్నారు. పెళ్లి చేసుకునేదానికి ఆసక్తి చూపిస్తా ఉన్నారు. 25 సంవత్సరాలు అయిందా పెళ్లి చేసుకోవాలా అనే మాదిరి ఉన్నారు. ఈ రోజు డబ్బులు సంపాదించేది ఎక్కువైనా కూడా విరివిగా డబ్బులు ఖచ్చితంగా చెప్పినటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ అయితే కనుక, అంటే దానికోసమే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అయితే యువత ఆలోచన విధానాన్ని మార్చడానికి ప్రయత్నాలు చేయండి. అదే దానికోసమే యువత ఆలోచన విధానం మార్చడం కోసమే ప్రతి ఒక్కరూ కూడా ఏ వయసులో చేయాల్సిన కార్యక్రమం ఆ వయసులో చేసుకోవాలి. మీరు బిడ్డల కనండి. మీరు బిడ్డల కంటే ఈ రాష్ట్రంలో విస్తృతంగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని. నేను నమ్మకంగా చెప్తున్నాను, మీరు చేయండి. ఈ రోజు ఈ రాష్ట్రంలో యువత అనేది ఉత్పత్తి కావాలా? యువత అనేది ఉత్పత్తి అవుతేనే ఈ రాష్ట్రానికి మంచిదా జరుగుతుంది. రేపు వృద్ధులు ఎక్కువైపోయి వృద్ధులందరూ కూడా రాబోయే కాలంలో పరమపదిస్తే ఈ రాష్ట్రం ఇబ్బంది అవుతుంది. ప్రజలు ఉండాలి, యువత ఉండాలి. తగ్గిపోతూ ఉన్నారు. దాని ఒక కారణంగా అంటే అట్లా కాకుండా ఉండడానికి తీసుకున్నటువంటి యాక్షన్ గా చెప్తున్నారు. మరొకటి ఏంటంటే, దేశంలో కూడా జనాభా తగ్గిపోతూ వస్తుంది. అంటే జనాభా మనకి హైలైట్స్ లోనే ఉన్నాం, బట్ యూత్ తగ్గిపోతున్నారు. పుట్టేటువంటి పిల్లలు తగ్గిపోయినప్పుడు పెరిగేటువంటి వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. కాబట్టి అది డెవలప్మెంట్ కి ఎప్పటికైనా సరే నష్టమే అంటున్నారు. దానికోసం ఏం చెప్తారు మీరు? నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఒకప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు కనడం అనేటువంటిది ఒక విధమైనటువంటి ట్రెండ్ లో ఉండేది.
ఇప్పుడు వచ్చే కాలకి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు సమాజంలో కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అంటే ఒకప్పుడు యూత్ ఉన్నారు, నేను కారు కొనుక్కోవాలి, లేకుంటే నేను ఒక సెటిల్ కావాలి, నాకు ఒక 2 లక్షల రూపాయలు నెలకు ఉద్యోగం కావాలి అనేటువంటిది లేదు. ఏదో ఆ కుటుంబ పరిస్థితులను బట్టి ఆ కుటుంబంలో ఉండడానికి అడ్జస్ట్ అయిపోయి పెళ్లి చేసుకునే పరిస్థితి. కానీ ఈ రోజు ఉన్నటువంటి యువత అట్లేదు. పోటీ తత్వం, నేను మంచి కారు కొనాలి, బెంచ్ కారు కొనాలి, లేకుంటే ఇంకొక మంచి పొజిషన్ లోకి పోవాలి, గోల్స్ ఎక్కువైపోయాయి. ఈ గోల్స్ వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా లేట్ అయ్యేటువంటిది జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఈ హామీలు ఇస్తే సరిపోదు. ఆ విధంగా పెంచాలనుకున్నప్పుడు నిజంగా నీ చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఇటువంటి హామీలు కాదు. యువతకి బిడ్డల కన్నా తర్వాత ఆ బిడ్డని పోషణకి చివరి వరకు సెటిల్ చేసే వరకు ఏమి సానుకూలమైనటువంటి వాతావరణం కల్పిస్తామనో వాళ్ళకి సానుకూల వాతావరణాన్ని చూపించగలగాలి ప్రభుత్వం. ఊరికి ఏది బిడ్డ 30,000 40,000 ఇస్తారంటే మీరు ఆలోచించాలి. ఇప్పుడు మనం ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు కదా, చూపించాలని ఏం చేయాలనుకుంటున్నారు? ఒకవేళ మీరు గవర్నమెంట్ లో ఉండుంటే కనుక, ప్రెసెంట్ లేరు, ఖచ్చితంగా దానికి ఏ విధమైనటువంటి ఆలోచన, ఒక బిడ్డ పుట్టిన తర్వాత అతనికి ఉద్యోగం వచ్చే వరకు, కనీసం మినిమం ఉద్యోగం వచ్చే వరకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. 3వ బిడ్డకి 4వ బిడ్డకి. ఆ విధంగా 3వ బిడ్డ కన్నా 4వ బిడ్డ కన్నా కానీ పుట్టినప్పటి నుంచి లాస్ట్ ఉద్యోగం ఇప్పించే వరకు టోటల్ గా విద్యకి ఆరోగ్యానికి అయ్యేటువంటి ఖర్చులు అన్ని కూడా ప్రభుత్వమే భరిస్తే అప్పుడు నిజంగా చిత్తశుద్ధినట్టు ప్రభుత్వానికి, కుటుంబాలపైన చిత్తశుద్ధినట్టు. అట్లా కాకుండా కనీసం అమ్మఒడి పోవాలన్నా కానీ ఈ రాష్ట్రాన్ని అమితంగా అమ్మఒడి ఇస్తారని చెప్పుకునేటువంటి ఆలోచన ఈ యొక్క పాలకులు చెప్తే వింటారా? ఒకటి మాట్లాడుకుంటున్నారు ఇప్పుడున్న తల్లికి వందనం. తల్లికి వందనం మాత్రం ఏముంది? తల్లికి వందనం కూడా 8,000 7,000 ఇస్తున్నారు. ఇంకొకటి మేడం 7,000 8,000 మాత్రం ఇస్తున్నారు. ఎక్కడ మీరు చాలా సార్లు 7,000 ఇచ్చుంటే 15,000 7,000 ఇచ్చిన దాకా నేను పంపిస్తాను సురేంద్ర మీకు. నేను స్టేట్ బ్యాంక్ పంపిస్తాను 7,000 ప్రతి మనిషికి ఇస్తాను. 7,000 15,000 ఇవ్వట్లేదు, 13,000 ఇచ్చేది మీరు. 13,000 దాంట్లో కూడా 8,000 15,000 2,000 కలెక్టర్ అకౌంట్ లో వేస్తున్నారు. కలెక్టర్ అకౌంట్ లో 2,000 వేస్తున్నారు. మీరు ఇచ్చేటువంటి ఈ యొక్క అమ్మ తల్లికి వందలు ఏదైతే అమ్మఒడి ఉందో దాంట్లో 30% ఆఫ్ అమ్మలకి మీరు 7,000 8,000 ఇస్తున్నారు. నేను గవర్నమెంట్ స్టేట్మెంట్ మీకు ఇస్తాను, పంపిస్తా. మీరు ఇంకొకటి మేడం, ఇప్పుడు చెప్తాడు 7,000 రూపాయలు ఇచ్చుంటే ఉత్తీర్ణత శాతం ఈ రోజు ప్రైవేట్ స్కూళ్ళ కన్నా కానీ ప్రభుత్వ పాఠశాలలో అడుగుతున్నారు 15,000 కాదు 13,000 అని చెప్పి ఇచ్చారు. 13,000 ఆయన అంగీకరిస్తున్నారు. 8,000 ఇచ్చినటువంటి దాఖలాలు నేను చూపిస్తాను, నేను పంపిస్తాను. నేను సురేంద్ర నాకు తెలుసు, సురేంద్ర నేను పంపిస్తా. ఇప్పుడు కాదు, సురేంద్రని పంపిస్తాను, ఖచ్చితంగా పంపిస్తాను. నేను పంపిస్తాను నీకు సురేంద్ర, మీ ఇంటికి వచ్చిస్తా, తిరుపతికి మీ ఇంటికి వచ్చిస్తాను. 8,000 ఇచ్చినటువంటి 8,000 పట్టాలి మా ఊర్లోనే పడ్డది. మా ఊర్లోనే 8,000 పట్టాలి. నేను ఆధారం లేకుండా ఒక టీవీలో మాట్లాడేటప్పుడు ఆధారం రహితంగా మాట్లాడినా. ఇప్పుడు ఆధారం ఉండదు కానీ సురేంద్ర మీ ఇంటికి వచ్చి ఆధారం ఇస్తా, మీ ఇంటికి వచ్చి ఆధారం ఇస్తాను. ఉత్తీర్ణత రెస్ట్రిక్ట్ గా చెప్తున్నారు. ఉత్తీర్ణత అనేటువంటిది పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ వస్తా ఉంది, గవర్నమెంట్ పాఠశాలలో నిజంగా డిస్ట్రిక్ట్ గా మాట్లాడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో జగన్మోహన్ చేసినటువంటి వైఖరిని ఒకసారి మాట్లాడండి. సురేంద్ర నాయుడు గారు ప్లీజ్, భాష సురేంద్ర నేను తిరుపతిలో మీ ఇంటికి ఆధారం ఇస్తా. ప్లీజ్ ఒక నిమిషం వెయిట్ చేయండి. 7,000 8,000 ఎలా మాట్లాడతారు? అరే మీ ఇంటికి వచ్చిస్తానే అంటుంటే ఒక మీడియా ఛానల్ లో మాట్లాడుతున్నప్పుడు ఆధారాలు నేను చెప్పాను. ఇదే 8,000 మీ 5 న్యూస్కే నేను ఇస్తా ఆధారం. మీరు డిస్ప్లే చేయండి, 5 న్యూస్కే ఇస్తాను. నేను ఒక అమ్మ దగ్గర స్టేట్మెంట్ ఇచ్చి 8,000 ఇచ్చినటువంటి 5 న్యూస్కి నేను ఇస్తాను. ఒక అమ్మ స్టేట్మెంట్ ఇస్తాను, ఆ అమ్మ అకౌంట్ లో పడినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తాను. అమ్మఒడి కోసం 8,000 పడినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్, ఆ అమ్మ యొక్క మీకు టీవీ ఒక రికార్డ్ ఇస్తాను మీకు. అది మీకు ఇస్తాను. 5 న్యూస్ డిస్ప్లే చేయండి. కేసు పెట్టండి, లేకుంటే నా పైన కేసు ఏంటి చెప్తున్నా. మరొక పాయింట్ కూడా చెప్పారు కదా, ఒకవేళ ఎవరికైనా రాకపోయి ఉంటే సెకండ్ టర్న్ లో అప్లై చేయండి అని చెప్పి ఫోన్ కాల్స్ వచ్చాయి, ఇన్ఫర్మేషన్ వచ్చింది, మనుషులు వచ్చారు, మాట్లాడారు, ఏదైనా అప్లై చేయండి అన్నారు. నేను అదే చెప్తున్నా, ఉన్నట్టుగా మాట్లాడదాము.
ఎస్ చెప్పండి. ఆశా గారు, ఇప్పుడు నిజంగా మధు దగ్గర ఆధారాలు ఉంటే 7,000 వేసినా 8,000 వేసినా, లేదు ఎవరికైనా తల్లికి వందనం పడకుండా ఉన్నా నా నంబర్ మధు దగ్గర ఉంది, నాకు పంపించమని చెప్పండి. రేపు నెలల్లో వాళ్ళకి తీసి లేకపోతే మధు ఏం చెప్తే అది చేసేదానికి నేను సిద్ధం, మీరు ఏం చెప్తే నేను చేసేదానికి సిద్ధం. ఆరోపణలు చేయడం కాదు. సురేంద్రరావు ఎన్ని తెలుసు నాకు, సురేంద్రరావు ఎన్ని తెలుసు తిరుపతిలో, సురేంద్ర మీ ఇంటికి వచ్చి నేను ఆధారం ఇస్తా. మీ నంబర్ ఉంది, మీ ఇంటికి వచ్చి నేను ఆధారం ఇస్తా, పంపిస్తాను. ఓకే, దేశంలో జనాభా సంక్షోభం రాబోతుంది కాబట్టి నిర్ణయం తీసుకున్నాం అంటారు, ఏమంటారు? దేశంలో ఆర్థిక సంక్షోభం ఎక్కువ ఉంది మేడం, రాష్ట్రంలో ఇంకా ఆర్థిక సంక్షోభం ఎక్కువగా ఉంది. ఇప్పుడు జనాభా సంక్షోభం కూడా జనాభా సంక్షోభం వచ్చేది ఎప్పుడో ఇంకో 10 సంవత్సరాల తర్వాత, కానీ ఈ రోజు ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభంలో వస్తుందని కాదు, ప్రతి కుటుంబానికి తెలుసు, వాళ్ళకి ఖచ్చితంగా ఒక 2 బిడ్డలు ఉండాలనేటువంటిది ప్రతి కుటుంబంలో పెళ్లి చేసుకున్నటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారు. దానికోసం ప్రత్యేకమైనటువంటి ఇటువంటి నిబంధనలు పెట్టాల్సిన అవసరం లేదు. నిబంధనలు ఒక పెట్టాలనుకుంటే ప్రభుత్వం, నేను చెప్పాను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం చేయాలని చెప్పారు, ప్రభుత్వం సూచనలు ఇచ్చా. ఆ సూచనల ప్రకారం ముందుకెళ్తే ఓకే రైట్ కనమని చెప్పండి, ఇబ్బంది లేదు. 3వ బిడ్డ 4వ బిడ్డకి 30-40 వేలు కాదు, బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ పుట్టినప్పటి నుంచి ఉద్యోగం సంపాదించేంత వరకు కూడా ప్రభుత్వం టేక్ కేర్ తీసుకుంటుందా, అప్పుడు తల్లిదండ్రులు. సురేంద్ర రెడ్డి గారు ఫైనల్ స్టేట్మెంట్ ప్లీజ్. ఏంటి ప్రభుత్వం ఈ విధంగా ముందుకు వెళ్ళబోతుందా? ఆశా గారు, ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ కట్టుబడి తూచా తప్పకుండా ఉంటూ ఎంతమంది బిడ్డల కన్నా ఆ బిడ్డలకు అందరికీ కూడా చదివించి ప్రయోజకులను చేసి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత, ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీది, కూటమి ప్రభుత్వాన్ని, దీంట్లో అనుమానం లేదు. అంటే ప్రజల తరఫున అన్నటువంటి ఒక అనుమానం అడుగుతాను. ఇప్పుడు ప్రభుత్వం పరిపాలించడానికి ఎన్డీఏ గవర్నమెంట్ కి ప్రజలు ఈసారి తీర్పిచ్చారు, భారీ స్థాయిలో 164 స్థానాలను గట్టబెట్టారు. నెక్స్ట్ తీర్పు మారచ్చు, వేరే ప్రభుత్వం రావచ్చు, వేరే పార్టీ అధికారంలో కూర్చోవచ్చు, అప్పుడు కూడా వారికి నమ్మకం అనేది ఉండాలి కదా. వేరే ప్రభుత్వం వచ్చి స్కీమ్స్ అని మార్చొచ్చు, ఇవ్వకపోవచ్చు. అందుకని ఆశా గారు, నేను ఏమంటానంటే ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దాన్ని కొనసాగిస్తే దేశ భవిష్యత్తు కానీ, రాష్ట్ర భవిష్యత్తు కానీ, బిడ్డల భవిష్యత్తు కానీ బాగుంటది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు కోసమో లేకపోతే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోసమో కాదు, బిడ్డలను కనండి, యువత తగ్గిపోతా ఉంది, యువతను పెంచండి, ఈ రాష్ట్ర భవిష్యత్తు యువతే అని చెప్పడం చంద్రబాబు నాయుడు కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం. రాబోయే కాలంలో మ్యాక్సిమం నాకు తెలిసి ఆశా గారు 5 నుండి 10 సంవత్సరాల లోపల ఈ రోజు సగటు వయసు ఉన్నటువంటి 65 నుండి 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు 90% ఉంటారు. ఈ 90% మనం సగటు ఆయుర్దాయం 70-75 సంవత్సరాలు అనుకుంటే వాళ్ళందరూ కూడా కనుమరుగైతే రేపు ఈ రాష్ట్ర పరిస్థితి ఏంది, యువత పరిస్థితి ఏంది, రేపు ఈ రాష్ట్రం భవిష్యత్తు ఆలోచిస్తున్నారు, కానీ దానికి కావాల్సినటువంటి ప్రణాళిక ప్రజల్లో కూడా నమ్మకం వస్తుంది కదా. ఒకసారి కానీ 30,000-40,000 ఇవ్వడం కాదు. అందుకనే ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉంది. ఒకవేళ మీరు అన్నట్టు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, దైవాధీనాలు, ప్రజల నిర్ణయం అది. ప్రభుత్వం మారినప్పుడు కూడా పాలసీలు మారకుండా ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి పాలసీల్ని కొనసాగిస్తే దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, బిడ్డల భవిష్యత్తు బాగుంటది. ఆ విధంగా చేయాలని అడుగుతుంది. ఇందాక మధు చెప్పారు. మేడం ఫైనల్ గా ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు, అంటే ఆయన ఒక బెల్లం తినేటువంటి ఒక స్టూడెంట్ కి చెప్పడానికి కోసమే ఆచరించి మరీ బెల్లం తిరమని చెప్పాడు. ఇదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అమలు చేయట్లేదు అంటున్నా. ప్రజలకందరికీ కూడా ఒక మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి తన కుటుంబంలో ఎందుకు మార్గదర్శకంగా ఉండట్లేదు? ఇప్పుడు లోకేష్ గారు అదే ఇదే సూచన లోకేష్ గారు అందరూ కూడా ముందుకెళ్తారు కదా. ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏదైతే కాన్వాలు తగ్గించుకున్నారు కాబట్టి అప్పటి నుంచి తగ్గించుకోవాలంటే ఎట్లా? మోడీ గారు ఈ రోజు 2 వెహికల్ వెళ్తా ఉంటే ఒకటి మేడం నేను చెప్తాను, ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో దానికి అనుగుణంగా ప్రజల సురేంద్ర రెడ్డి గారు, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.